అందరికీ నమస్కారము. చిక్కుడుకాయ ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. ఇందులో ముందుగా 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగింది. ముందుగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు సగం వేగాయి. ఇవి 1/2 కేజీ నాటు చిక్కుడుకాయలు. ఇవి గింజలు ఇలా ఉంటాయి, చిన్న కాయలు అన్నమాట. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పావు గంట మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇవి ఉడికాయో లేవో చూసుకోవాలి. ఉడికాయి, గింజలు కూడా ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, సాల్ట్ వేసుకొని 1/2 స్పూను సాల్ట్, పసుపు 2 స్పూన్ల సాల్ట్, ఒక 1/2 స్పూన్కి పైన కారం వేసుకొని ఇలా మళ్ళా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకో. 5 నిమిషాలు మూత పెట్టుకో. లాస్ట్లో ఆ మూత తీసి 2 నిమిషాలు అలా ఫ్రై చేసి చిక్కుడుకాయ వేపుడు రెడీ అయింది. ఆ గింజలు పిల్లలు చక్కగా తింటారు. వాళ్ళకి అన్నంలో కలిపి పెడితే విడిగా గింజలు కూడా ఉడికించుకుని తినవచ్చు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.